ఏక్నాథ్ షిండే అలకైతే ముగియలేదు. ఆసుపత్రి పేరు చెప్పి జ్వరం పేరు చెప్పి తను ఆగిపోతున్నాడు. ఢిల్లీ వెళ్లాల్సిన మనిషి ఆగిపోయాడు. ఒకటి సీఎం పదవి వదులుకోవడానికి పేచీ పెడుతున్నాడు. అదే సందర్భంలో డిప్యూటీ సీఎంగా అయితే తన కొడుకు అంటున్నాడు. అట్లా కొడుకుకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఇది బీజేపీ సిద్ధంగా లేకపోవడంతో అదొక అలక. రెండవది వచ్చేటప్పటికి హోంశాఖ తనకు కావాలని పట్టుబడుతున్నాడు. తను డిప్యూటీ సీఎంగా హోంశాఖ కావాలన్నటువంటి ఈ పేచీల మధ్యన తాజాగా ఢిల్లీ టూర్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఏక్నాథ్ షిండే అయితే మరొక ఉద్ధవ్ థాకరే అయ్యాడు. అక్కడ ఆయన తన కొడుకు కోసం చూసుకుంటే ఇక్కడ ఈయన కొడుకు కోసం చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అయింది. టోటల్గా చూస్తే ఏక్నాథ్ షిండే చేస్తున్నటువంటి వ్యవహారాలతో విలవిల్లాడటం అన్నటువంటిది క్లియర్ అయిపోతుంది. ఇక చివరికి ఆన్లైన్ మీటింగ్ అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే మధ్యన మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఏదైతే గత రాబోయేటటువంటి 15 ఏళ్ల కోసం అన్నటువంటి దాంట్లో కూడా షిండే కావాలని చెప్పి దానికి వెళ్ళకపోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది. చివరికి బీజేపీ లెజిస్లేటివ్ మీటింగ్ 4వ తారీఖున 10 గంటలకి అన్నటువంటిది క్లియర్ చేసేసింది బీజేపీ.